అరే, మన ఇల్లు నీటిలో కొట్టుకుపోయిందేంటి? ఏమండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అదే నాకు కూడా అర్థం కావట్లేదు బుల్బుల్. నీకు చాలా నొప్పిగా ఉంది కదా, నువ్వు ఎప్పుడైనా గుడ్డు పెట్టచ్చు. ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను? బుల్బుల్ పిచ్చుక గర్భవతిగా ఉంది. అందుకే ఇప్పుడు తను ఇంకా తన భర్త శంభు ఇద్దరూ కలిసి ఒక పెద్ద మర్రి చెట్టు పైన తమ కోసం గూడు కట్టుకుంటున్నారు. ఆ చెట్టు మీద ఇంకా చాలా పిచ్చుకల గూళ్ళు కూడా ఉన్నాయి. అలాగే టుక్ టుక్ ఉడత కూడా అదే చెట్టు కొమ్మ మీద ఉండేది. ఇలా చూడు శంభు, మన గూడు రెడీ కాబోతుంది. అలాగే కొద్ది రోజుల్లో మన గుడ్లు కూడా వస్తాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును బుల్బుల్, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లలు బయటికి రావడానికి మనం ఈ గూడు తయారు చేసుకోవాలి. వర్షాకాలం రాబోతుంది, ఎప్పుడైనా వర్షాలు మొదలవచ్చు. అరే బుల్బుల్, నువ్వు గర్భవతివి కదా, మరి ఎందుకంత కష్టపడుతున్నావు? ఆ గూడు శంభుని కట్టమని చెప్పొచ్చు కదా. అరే, ఇది మా ఇద్దరి బాధ్యత కదా మీనా. నాకు నా ఇల్లు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. పైగా ఊరికి కూర్చొని నాకు నీరసం అనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు మీద ఉండే పక్షులు, జంతువులు చాలా సంతోషంగా ఉండేవి. అల్లరికాకి కూడా ఉండేది. తనకి అందర్నీ ఇబ్బంది పెట్టడంలో చాలా మజా వచ్చేది. బుల్బుల్ పిచ్చుక గర్భవతిగా ఉండటం చూసి తనిలా అంటాడు. అరే బుల్బుల్, నువ్వు గుడ్లు పెడతావు కదా, అప్పుడు నేను వాటిని కింద పడేస్తా. అప్పుడు నీ పిల్లలు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టకముందే చనిపోతాయి. ఎంత మజా వస్తుందో. కాకి మాట్లాడే మాటలు విని బుల్బుల్ భయపడుతుంది. ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు కాకి అన్నా? అలాంటి పనేం చెయ్యకు. అరే, తన రోజు అంతేలే బుల్బుల్ చెల్లి, నువ్వు పెద్దగా పట్టించుకోకు. తను ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అలా మాట్లాడతాడు. అవును అల్లరి కాకి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు నా గుడ్లు ఏమైనా చేశావంటే నీ సంగతి చెప్తాను. అలాగా? ఇంతకీ మీరందరూ ఏం చేస్తారు? మీరు నన్ను ఏం చేయలేరు. నేను మీ గుడ్లు కింద పడేసి ఎగిరిపోతాను. ఓ అల్లరి కాకి, వెళ్ళిక్కడి నుంచి. మమ్మల్ని భయపెట్టడం ఆపు, లేదంటే నీకే మంచిది కాదు. ఇంక చెట్టు మీద కూర్చున్న పిచ్చుకలన్నీ ఒకటయ్యాయి. అందుకే అల్లరికాకి ప్రస్తుతానికి ఎగిరిపోతుంది. వెళ్ళు ఇక్కడి నుండి. నీకేం పని లేదా? ఎప్పుడు చూడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే మార్గం వెతుకుతూ ఉంటావు. వెళ్ళు ఇక్కడి నుండి వెళ్ళు నల్లకాకి. తను ఎంత నల్లగా ఉన్నాడంటే ఇతన్ని చూస్తే రోజంతా పాడవుతుంది. తనకి జరిగిన అవమానం వల్ల కాకికి చాలా కోపమొస్తుంది. కాని తను ఏం చేయగలడు? ఇంక చెట్టు మీద కూర్చున్న పిచ్చుకలన్నీ ఒకటయ్యాయి. అందుకే అల్లరికాకి ప్రస్తుతానికి ఎగిరిపోతుంది. కాని అతని బెదిరింపుల కారణంగా బుల్బుల్ లోపల చాలా భయపడుతుంది. ఏవండి, ఆ అల్లరికాకి నిజంగా నా గుడ్లని ఏం చెయ్యదు కదా. నాకు చాలా భయంగా ఉంది. హా బుల్బుల్, నేనున్నాను కదా, నువ్వు ఎందుకింత కంగారు పడుతున్నావు? అలాగే చెట్ల మీద మిగతా పక్షులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనకి సహాయం చేస్తాయి. అయినా ఇంత పరువు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుందా? ఈ మాట విని బుల్బుల్కి కాస్త ప్రశాంతత కలిగింది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇంకా వాళ్ల గుడు రెడీ అవుతుంది. ఒకరోజు నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. చాలా పెద్ద వర్షం పడేలా ఉంది. అప్పుడే బుల్బుల్ ఇంకా శంభు కలిసి భోజనం వెతకడానికి వెళ్లారు. వాతావరణం బాగాలేదు, త్వరగా ఇంటికి వెళ్దాం. తిరిగి వెళ్ళిపోదాం. ఇంట్లో ఈ రోజుకి సరిపడా దానా అయితే ఉంది. కావాలంటే రేపొదయం నేను త్వరగా లేచి భోజనం తెస్తాను. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం పదా. ఇద్దరూ తిరిగి వెళ్తుండగా దారిలో పెద్ద వర్షం మొదలైంది. అయ్యో, వర్షం మొదలైంది. ఏం కాదులే, ఇల్లు దగ్గరలోనే ఉంది. మనం త్వరలోనే ఇంటికి చేరుకుంటాం. ఒకవైపు ఇద్దరూ త్వరగా ఎగురుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఇంకోవైపు అవకాశం చూసి కాలు కాకి వాళ్ల గూటి దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆ రోజు వీళ్ళిద్దరూ అందరి ముందర నా పరువు తీశారు కదా. గుడ్లని పగలగొట్టడం అనేది తర్వాత సంగతి. ముందైతే నేను వీళ్ళ కష్టపడి కట్టుకున్న ఆ గూడు పగలగొడతాను. అప్పుడు ఎక్కడ పెడుతుంది గుడ్లు? ఏదైనా పిల్లి వీళ్ళ గుడ్లను వెతికి తినేస్తుంది.
అలా అని గూడుని కాకి కింద పడేస్తుంది. వర్షం కూడా చాలా ఎక్కువ పడుతుంది. కాకి వర్షం నుండి తప్పించుకోవడానికి వెంటనే ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. బుల్బుల్ ఇంకా శంభు వాళ్ళు పడే బాధ చుట్టానికి చాలా బాగుంటుంది. కాకి అలా అన్నాడో లేదో బుల్బుల్ ఇంకా శంభు వర్షంలో తడుచుకుంటూ అక్కడికి చేరుకుంటారు. ఓరి దేవుడా, ఏంటి ఇలా జరిగింది? మా గూడు ఎక్కడికి పోయింది? ఇంతకీ ఎవరు పగలగొట్టారు? ఏంటి ఇలా జరిగింది? ఇక్కడ మన గూడు లేదు, ఎవరో మన గూడు కింద పడేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకు కూడా అర్థం కావట్లేదు బుల్బుల్. ఇంతకీ ఈ పని ఎవరు చేసుంటారు? అరే ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన పిల్లల సంగతి ఏంటి? నేను గుడ్లు ఎక్కడ పెట్టాలి? అయ్యో దేవుడా, మాకెందుకు ఇలా జరుగుతుంది? మేము ఎప్పుడూ ఎవ్వరికీ ఎలాంటి హాని కలిగించలేదు. అయినా నువ్వేం కంగారు పడకు బుల్బుల్, తప్పకుండా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. పద వెళ్ళి మన పక్కింటి వాళ్ళని సహాయం అడుగుదాం. శంభు ఇంకా బుల్బుల్ని బాధలో చూసి ఎదురుగా చెట్టు మీద కూర్చున్న కాకి గట్టిగా నవ్వుకుంటుంది. ఇప్పుడు వస్తుంది కదా అసలైన మజా. ఈ దృశ్యం చుట్టానికే కదా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఇప్పటికీ నాకు జరిగిన అవమానానికి పగ తీరింది. నువ్వా? అంటే ఇదంతా నీ పని అన్నమాట? పనికి మాలిన కాకి. లేదంటే ఇంత గొప్ప పని నేను కాకుండా ఇంకెవ్వరు చేయగలరు చెప్పండి? నువ్వు చేసింది మంచిది కాదు. ఇది చాలా పెద్ద పాపం. చూస్తూ ఉండు, త్వరలోనే నువ్వు చేసిన పాపానికి నీకు పెద్ద శిక్ష పడుతుంది. శంభు ఇంకా బుల్బుల్ ఎంతో కష్టపడి కట్టుకున్న ఆ గూడైతే పడిపోయింది. కానీ దాంతోపాటు వర్షం ఎక్కువ పడటంతో బుల్బుల్ ఇంకా శంభు ఇద్దరూ వణుకుతున్నారు. చూడండి, నేను ఇంకా ఎక్కువసేపు ఆగలేను. చాలా నొప్పిగా ఉంది, అలాగే చాలా చలి కూడా పెడుతుంది. బుల్బుల్ పద వెళ్ళి మన పక్కింటి వాళ్ళని సహాయం అడుగుదాం. వాళ్ళు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. శంభు ఇంకా బుల్బుల్ మీనా పిచ్చుక ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంకా ఎగురుకుంటూ తనతో ఇలా అంటారు. మీనా అక్క, ఆ కాకి పగ తీర్చుకోవడానికి మా ఇల్లు పగలగొట్టింది. నేను నీ గూట్లో గుడ్లు పెట్టొచ్చా? లేదు బుల్బుల్, అయినా మా గూటిలో అంత ప్లేస్ ఎక్కడ ఉంది? క్షమించు, వేరే ఎక్కడికైనా వెళ్ళు. కానీ ఇప్పుడు మేము ఇంకా ఎక్కడికి వెళ్తాము? ఎవరిని సహాయం అడుగుతాము? అది నాకు తెలియదు, కానీ ఇక్కడ అయితే అసలు ప్లేస్ లేదు. కావాలంటే నువ్వు వచ్చి చూడు. మీనా వాళ్ళకి సహాయం చేయదు. అప్పుడు వాళ్ళు ఎగురుకుంటూ మంజు పిచ్చుక గూటి దగ్గరికి వెళ్తారు. మంజు కిటికీలో కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది. మంజు అక్క, నాకు సహాయం చెయ్యి. నేను గుడ్లు పెట్టబోతున్నాను, కానీ మా ఇల్లు పడిపోయింది. ఓహో, చాలా దారుణం జరిగింది. కానీ క్షమించు, మా ఇంటికి అతిథులు రాబోతున్నారు, అందుకే నువ్వు ఇక్కడ గుడ్లు పెట్టలేవు. కానీ ఇంత వర్షంలో ఎవరు వస్తారు? అది నీకు అనవసరం. కోపంతో మంజు కిటికీ క్లోజ్ చేస్తుంది. శంభు ఇంకా బుల్బుల్ బాధపడుతూ చుట్టుపక్కల ఉన్న పిచ్చుకల్ని సహాయం అడుగుతారు. కానీ ఒకరి తర్వాత ఒకరు అందరూ వాళ్ళకి తమ ఇంటిలో స్థానమివ్వమని చెప్పేస్తారు. ఏంటి ఇలా జరుగుతుంది శంభు? వాతావరణం బాగాలేదు, పైగా మన గూడు కూడా పగిలిపోయింది. ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. ఇలాంటి సమయంలో నేను గుడ్లు ఎక్కడ పెట్టను? ఏమీ అర్థం కావట్లేదు బుల్బుల్. ఎవరు కూడా మనకి సహాయం చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఇంకా బుల్బుల్ చలికి వణికిపోతుంది. ఎదురుగా కూర్చున్న కాకికింకా సిగ్గు రాలేదు. తను పాపం బుల్బుల్ ఇంకా శంభుని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ అప్పుడే బుల్బుల్ ఇంకా శంభుకి ఒక శబ్దం వినిపించింది. బుల్బుల్ అక్క, శంభు అన్న, మీరు ఇక్కడికి రండి, మా ఇంటికి. అది ఇంకెవరో కాదు, టుక్ టుక్ కుడుతా. తను చెట్టు కొమ్మ మీదుండేది. బుల్బుల్ ఇంకా శంభు తన మాట విని చాలా సంతోషించారు. ఇంక వెంటనే తన ఇంటి లోపలికి వెళ్లారు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు టుక్ టుక్. ఎవరు మాకు సహాయం చేయనప్పుడు నువ్వు మాకు సహాయం చేశావు. చెప్పాలంటే మేము నీతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడనే లేదు. ఏం పర్వాలేదన్నయ్య, కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం అడవి నియమం కదా. బుల్బుల్ అక్క, ఇక్కడ గుడ్లు పెట్టు, ఇది వేడి ప్రదేశం. బుల్బుల్ అక్కడే టుక్ టుక్ వాళ్ళింట్లో గుడ్లు పెట్టింది.
కాని ఇదంతా చూసి కాకికి చాలా కోపం వస్తుంది. అరే ఓ టుక్ టుక్ కొడతా, నువ్వు చేసింది ఏం బాలేదు. వీళ్ళకి సహాయం చేసి నువ్వు నాతో పెట్టుకున్నావు, గుర్తు పెట్టుకో. కాకి మాటలు విని శంభు ఇంకా టుక్ టుక్ బయటకొచ్చి చూస్తారు. కాని వాళ్ళేమీ అనకముందే పెద్ద పిడుగు పడింది. పిడుగు కాకి కూర్చున్న కొమ్మ మీదే పడింది. తన కొమ్మతో పాటు కింద పారుతున్న నీటిలో వచ్చి పడ్డాడు. కాపాడండి, నేను మునిగిపోతున్నాను, ఎవరైనా వచ్చి కాపాడండి. ఈ దృశ్యం చూసి టుక్ టుక్ ఇంకా శంభు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అందుకే అంటారు చెడు చేస్తే చెడే జరుగుతుందని. కాకి మునిగిపోతున్నాడు. అప్పుడే అక్కడికి బుల్బుల్ ఇంకా శంభు యొక్క గూడు కూడా కొట్టుకుంటూ వస్తుంది. కాకి దాని సహాయం తీసుకుంటుంది. కొంచెంలో తప్పించుకున్నాను, ఈరోజు నా ప్రాణాలు పోవాల్సింది. చూసేవా దుష్టకాకి, నువ్వు ఏ గూడునైతే పడేసేవో అదే ఈరోజు నీకు అండగా నిలిచింది. నువ్వు చేసిన పాపానికి ఫలితమైతే నువ్వే అనుభవించావు కాలు. ఈ రోజంటే నిన్ను మా ఇల్లు కాపాడింది. కానీ ఇంకెప్పుడు మా చెట్టు చుట్టుపక్కల కూడా కనిపించుకు. ఒకవేళ ఇక్కడ కనిపించావంటే ఈసారి నిన్ను ఎవరూ కాపాడరు. కాలు గూటి సహాయంతో నీటిలో ముందుకు వెళ్ళిపోతుంది. తనకి తన తప్పు తెలిసి వస్తుంది. ఇంకెప్పుడూ తను బుల్బుల్ ఇంకా శంభుని ఇబ్బంది పెట్టడు.